Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. Thank you, sir. వెల్కమ్ మేడం. నేను మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం. మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. Okay, sir. Thank you, sir. Good morning, Wastage. Good morning, leaders. Myself, Mamta Sadaya, మరి లక్ష్మీదేవపేట, ములుగు జిల్లా. ముందుగా నేను గ్రాట్యూట్ తెలుపుకుంటున్నాను. నన్ను సృష్టించిన దేవుడికి, కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు, అలాగే విస్టి స్థాపించిన గౌతమ్ బాల్ సార్కి, పిహెచ్ఎస్ ఫౌండర్ రంజిత్ సార్కి, కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ సార్కి, అండ్ లహరి మేడం గారికి, నన్ను వెన్నంటి ముందుకు నడిపిస్తున్న మా సార్కి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలాగే మా మెంటర్ రజనీకాంత్ సార్కి, టాప్ అప్లైనర్ సురేష్ సంజయ్ సార్కి, అలాగే కవిత లక్ష్మణ్ సార్కి, జయపాల్ సార్కి కృతజ్ఞతలండి. అలాగే నా డౌన్లైన్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా టెస్ట్ మనీ అండి. వెస్టేజ్కి బిఫోర్ నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను 5-6 years. తర్వాత నేను చిన్న పిల్లలు ఉండడం వల్ల నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ ఉన్నాను. తర్వాతకి పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లలను పంపించి ఖాళీగా ఉంటున్న టైంలో నాకు వెస్టేజ్ గురించి నాకు తెలిసింది 2 years బ్యాక్. అందరిలాగా నేను కూడా నమ్మలేదండి దీని గురించి. డబ్బులు కట్టించుకొని మోసం చేస్తారు అది అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత దీని గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను లాస్ట్ 3 months బ్యాక్ నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. ఇప్పుడు నేను తీసుకుంటున్నది ప్రోడక్ట్ నాలెడ్జ్ అండి. సార్ స్క్రీన్ షేర్ చేస్తా సార్. ఓకే మేడం. షేర్ అవుతుందా సార్? ఎస్ మేడం. ఓకే ఓకే మేడం. వెల్కమ్ అండి, మార్నింగ్ సెక్షన్కి వెల్కమ్. వేస్ ఆఫ్ కమ్యూనికేటింగ్ హ్యావ్ ఇవాల్వ్డ్. చూడండి లీడర్స్, ఈ చిత్రంలో మొబైల్ ఫోన్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మొదటగా మనం చూస్తాము. ఫస్ట్ వైర్ ఫోన్తో ఉన్నటువంటి ల్యాండ్ ఫోన్ మనం ఇంట్లో వాడేవాళ్ళము. అది ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వాడేవాళ్ళము. కానీ ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే వైర్లెస్ మొబైల్ ఫోన్స్ వచ్చాయండి. ఇప్పుడు అవి మనం వైర్తో ఉన్న ఫోన్ నుండి మనము అలాగే వైర్లెస్ ఫోన్గా మనం కన్వర్ట్ అయ్యాము. Similarly, new ways of living, healthy or involving. ఆరోగ్యకరమైన జీవనాన్ని నూతన విధానాలను అమలవరుచుకున్నామండి. అలాగే కన్వీనియన్స్ ఈజ్ డ్రైవింగ్ టుడేస్ వరల్డ్. నేటి ప్రపంచాన్ని సౌలభ్యం నడిపిస్తుందండి. అలాగే వై, ఎందుకు? డిమాండింగ్ వరల్డ్ జాబ్ నాట్ అలో us టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. నేటి మన ఉరుకుల పరుగుల ప్రపంచంలో మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే అవకాశం తీరిక మనకు లేదండి. బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ లీవ్ యాజ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్. మనం తీసుకునే జింక్ ఫుడ్ కావచ్చు, ఆయిల్ ఫుడ్ కావచ్చు, అలాగే బ్యాడ్ బిస్కెట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న
ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరంలో అత్యవసరమైనటువంటి పోషకాలు అందడం లేదండి. పిల్లల విషయానికొచ్చేసరికి బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ కిడ్స్ లివింగ్ టు అన్ అల్టిమేట్ అన్వెంట్ ఓకే. అన్మెంట్ న్యూట్రిషన్ నీడ్స్ అండి. ఈ చెడు అలవాట్ల వలన పిల్లలలో కావలసిన పోషకాహారాలు అవసరానికి తీర్చడం లేదండి. ఉదాహరణకు పిల్లలలో బ్రేక్‌ఫాస్ట్‌గా ఏదైనా ఫ్రూట్స్ ఇస్తే తినడం లేదు. అలాగే ఏదైనా మంచివి ఇస్తే మా పిల్లలు తీసుకోవట్లేదండి. మనము వాళ్ళకు ఇప్పుడున్న జీవన శైలిలో పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వాలి. లేదంటే మారం జేస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌గా మనం ఫ్రూట్స్ ఇస్తే హెల్తీగా ఉంటది గదా! అని ఇస్తే తీసుకోరండి. వాళ్ళకిష్టమైనది జేసి పెట్టాలంటారు. మ్యాగీలు, నూడిల్స్ అవి ఇవి చేసి పెడితే తింటామంటారు గానీ, ఇవి తీసుకోవట్లేదండి. కాబట్టి పిల్లలు హెల్తీగా ఉండడం కోసం మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్స్ మినరల్స్ అందించడంకి మనం ఎంతగానో కృషి చేయాల్సి ఉంటదండి. అలాగే పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తే తీసుకోరు. థమ్స్ అప్‌లు, మాజాలంటే తాగుతారు. ఫ్రూట్ జ్యూస్ ఇస్తే తాగుతారా? తాగరు గదండీ! అలాగే వాళ్ళందరికీ పిల్లలకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ మనం అందించాలి అని జెప్పేసనంటే మన వాళ్ళకిస్తున్న ఫుడ్‌లో తగిన మోతాదులో పోషకాలుండాలండి. హౌ యూ లవ్ యువర్ బాడీ టుడే? మన బాడీని మనం ఇష్టపడినట్లయితే దానికి తగినట్టుగా విటమిన్స్ గాని, మినరల్స్ గాని అందిస్తున్నామా? అది చూసుకోవాలండి. ఇప్పుడు మన బాడీకి తగినట్టుగా అన్ని విధాలుగా విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతేనే మన బాడీ హెల్తీగా ఉంటుందండి. దానికి ఎగ్జాంపుల్‌గా కొన్ని విటమిన్స్ ఇప్పుడు మనం చెప్తున్నామండి. విటమిన్ బి12 నేచురల్‌గా ఎనర్జీ సపోర్ట్‌గా పనిచేస్తదండి. విటమిన్ సి ఇమ్యూన్ హెల్త్ సపోర్ట్‌గా పనిచేస్తది. బయోటిన్ బ్యూటిఫుల్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ ఆరోగ్యాన్ని ఇస్తదండి. అలాగే విటమిన్ బి6 నేచురల్ బ్రెయిన్ అండ్ మూడ్ సపోర్ట్‌కి, కాల్షియం బోన్ హెల్త్ సపోర్ట్‌కి, విటమిన్ డి3 సపోర్ట్ కాల్షియం అబ్జర్ప్షన్ ఇవన్నిటికి ఈ విటమిన్స్ ఇవన్నీ గూడా ఉపయోగపడతాయండి మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి. ఇదండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మెయిన్ ప్రొడక్ట్. ఇది మన వెస్టీజ్‌లో లభించే ఎనర్వా హై న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ cereal అండి. ఇది పిల్లలు ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్. బెనిఫిట్స్ ఆఫ్ న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ cereal ఆఫర్ ఏ గ్రేట్ టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి ఇది. గివ్స్ ఏ సెన్స్ ఆఫ్ ఫుల్‌నెస్. ఇది తిన్న తర్వాత కడుపు నిండా భావన ఉంటుంది. ప్రోటీన్స్ మాక్రో న్యూట్రియంట్స్ లైక్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఉంటుందండి దీంట్లో. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని స్థూల పోషకాలు ఇందులో లభిస్తాయి. ఆల్సో సప్లైస్ మైక్రో న్యూట్రియంట్స్ లైక్ విటమిన్స్, మినరల్స్ అలాగే బాడీకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు ఇందులో ఉంటాయండి. ఎనర్వా హెల్తీ డోస్ ఆఫ్ రిచ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్. ఇందులో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయండి. ఎగ్జాంపుల్ దీంట్లో అమరాంత్, రైజిన్ బ్లాక్, మిల్లెట్స్, పంకిన్ సీడ్, ఆల్మండ్స్, కార్న్ ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ పిల్లల హెల్త్‌కి సపోర్ట్ జేస్తాయి. ఇవి ఒక కప్పు పాలతో కలిపి నానబెట్టి పిల్లలకు తినిపిస్తే బావుంటదండి. దీంట్లో ఉన్నటువంటి అటువంటి బెనిఫిట్స్ ఆఫ్ కార్న్ ఫ్లేక్స్. కార్న్ ఫ్లేక్స్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనం.
ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మరియు ఫోలేట్స్ ఉంటాయండి. కొత్త కణాలు ఏర్పడడంలో ఫోలేట్స్ ఉపయోగపడుతుంది. అతి తక్కువ సం సంతృప్తి కొవ్వులను ఉంటాయి. ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కార్న్‌ఫ్లేక్స్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇందులో థయామిన్ అధికంగా ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. రైబోఫ్లావిన్, నయాసిన్, విటమిన్ డి, విటమిన్ 3, విటమిన్స్ ఏ, విటమిన్స్ బి మరియు విటమిన్ బి12 అధికంగా ఉంటాయండి. వీటి బెనిఫిట్స్ అండి. తర్వాత ఆరోగ్యాన్ని పెంచే బాదం అండి. ఆరోగ్యాన్ని పెంచే బాదం. గుండె ఆరోగ్యానికి పెంపొందిస్తుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. శక్తిని పెంపొందిస్తుంది. మెదడు పనితీరును ఏర్పరుస్తుంది. దంతాలకు మంచిదండి ఇది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. బరువును నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుందండి. ఇందులో ఉండే రెండో ఇంగ్రీడియెంట్ అయినటువంటి బాదం. నానబెట్టిన బాదంతో ఉపయోగాలు. క్యాన్సర్ ముప్పుని అరికడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువుకు చిక్ పెడుతుంది. అలాగే గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. బాదం పొడిని పిల్లలకు పాలతో కలిపి ఇవ్వడం వలన యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తదండి. డయాబెటిస్ పేషెంట్‌లకు గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తది. ఇంకో ఇంగ్రీడియెంట్ పంకిన్ సీడ్స్ అండి. ఇది వీటితో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్ పెట్టొచ్చు. గుమ్మడి గింజల ఆరోగ్య ప్రయోజనాలండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది పంకిన్ సీడ్స్. మళ్ళీ ఇంకో ఇంగ్రీడియెంట్ ఎండు ద్రాక్ష అండి. నీటిలో పూర్తిగా జుట్టు రాలడం తగ్గుతుంది. బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ ఆఫ్ బ్లాక్ రైజిన్ అండి. రక్తాన్ని శుద్ధి చేస్తది. హిమోగ్లోబిన్ లెవెల్స్‌ను మెరుగుపరుస్తుంది. ముసలితనం తొందరగా రాకుండా కాపాడుతుందండి. వెంట్రుకలను రాలకుండా నివారిస్తుంది. బీపీని క్రమబద్ధీకరిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడుతుందండి. అలాగే ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. జీవక్రియ నియంత్రిస్తుందండి. దీంట్లో ఇంకో ఇంగ్రీడియెంట్ మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ బెనిఫిట్స్ కొర్రలండి. కొర్రలు నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్థరైటిస్, పార్కిన్సన్ విముక్తి రోగాల నుంచి విముక్తి అండి. అరికెలు రక్త శుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయాబెటిస్, మలబద్ధకం, మంచి నిద్ర నుంచి అరికెలను కాపాడుతాయండి. అలాగే ఊదలు లివర్, కిడ్నీ, నిర్నాళ గ్రంథులు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, కామెర్లు తగ్గించడంలో ఈ ఊదలు ఉపయోగపడతాయండి. నెక్స్ట్ సామలు అండాశయం, వీర్యకణ సమస్యలు, పీసీఓడి, సంతానలేమి సమస్యలను నివారిస్తాయండి. అండుకొర్రలు జీర్ణాశయం, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం నివారణకు ఈ అండుకొర్రలనేవి ఉపయోగపడతాయండి. నెక్స్ట్ ఇది వాతావరణంలో మార్పు, కలుషితమైన ఆహారం, నీరు, అతిగా కెమికల్స్‌తో వాడినటువంటి ఆహార పదార్థాలు, ఎక్కువగా పాలిష్ చేసినటువంటి రైస్ వాడడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయండి. ఎగ్జాంపుల్ పోషకాహార లోపం, రక్తహీనత, చక్కెర వ్యాధి, గుండె జబ్బులు మరియు జీర్ణ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయండి. దీనికి పరిష్కారం ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ అమరాంత్ గ్రైన్స్. ఇది జీర్ణక్రియ
సక్రమంగా జరిగేలా చూస్తుందండి. గుండె జబ్బులు, హార్ట్ అటాక్లు రాకుండా నిరోధిస్తుంది. అలాగే హెయిర్ హెయిర్ కేర్ లో ఉపయోగపడుతుందండి. సెలియాక్ సెలియాక్ డిసీజ్ సెలియాక్ డిసీజ్ తో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుందండి. కండరాల పెరుగుదలకి సహాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది. క్యాట్రాక్ రాకుండా నివారిస్తుందండి. బెనిఫిట్స్ అమరాంత్ అండి. నెక్స్ట్ గ్లూటెన్ ఫ్రీ. ఇందులో గ్లూటెన్ ఉండదండి. ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. అత్యవసరమైనటువంటి లైసిన్ ను అందజేస్తుంది. హెయిర్ లాస్ కాకుండా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాల్షియం ను అధికంగా కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆకలిని మందగించేలా చేస్తుందండి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుందండి. ఇవి ఈ వెస్టీజ్ లో లభించే ఎనర్వా హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సెరియల్ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీస్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిందండి. ఇది పిల్లలకు ఇవ్వడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు. వాళ్ళు ఇష్టంగా తింటారండి. పిల్లలకు డైలీ పొద్దున బ్రేక్ఫాస్ట్ గా మనము దీన్ని రిఫర్ చేయొచ్చండి. చాలా హెల్త్ కి మంచిది. నెక్స్ట్ ఎనర్వా చాక్ ఆఫ్ ఫ్లేక్సీడ్ బార్ అండి. ఏ బార్ విత్ హార్ట్. ఇందులో హార్ట్ కి ఉపయోగపడే ఒక నిమిషం. ఇందులో హార్ట్ కి ఉపయోగపడే ఫ్లాక్ సీడ్స్ మరియు డెలీషియస్ చాక్లెట్స్ మంచి ఆరోగ్యాన్ని చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యకరమైన పదార్థాలతో చేయబడింది కాబట్టి అధిక శక్తిని కలిగి ఉంటుందండి. తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. హెల్దీ ప్రోటీన్ ఫర్ హెల్దీ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెస్టేజ్ ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ అండి. ఇది పిల్లలకి ఉంటుంది, పెద్దలకు కూడా ఉంటుందండి. ఇది హెల్త్ ఫుడ్. అమైనో యాసిడ్స్ అధికంగా ఉంటుంది. అతి తక్కువ ఫ్యాట్స్, సాయ్ మరియు ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. డిహెచ్ఏతో ఎన్రిచ్ చేయబడి ఉంటుందండి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో ఉంటుందండి. పిల్లల పెరుగుదలకు మరియు అభివృద్ధికి ప్రమోట్ చేస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే బరువును నియంత్రణలో ఉంచుతుందండి. సులభంగా జీర్ణమయ్యేలా ఉంటుంది. ఇందులో 2 ఫ్లేవర్స్ ఉంటాయండి. చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ ఉంటుందండి. డిహెచ్ఏ విటమిన్స్, కాల్షియం, మినరల్స్ కలిగి ఉంటుందండి. ఇది మెన్స్ కి, ఉమెన్స్ కి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుందండి. బెనిఫిట్స్ అండి, హెల్త్ బెనిఫిట్స్. ఎనర్జీని పెంచుతుంది. స్ట్రాంగ్ బోన్స్ ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుందండి.
అలాగే ఆరోగ్యకరమైన జుట్టు మరియు శరీరానికి ఉపయోగపడుతుందండి. గుండె ఆరోగ్యం కోసం స్టెమినా పెంచడానికి కూడా ఉపయోగపడుతుందండి ఇది. ఆర్ యూ చూజింగ్ ఏ సేఫ్ మల్టీవిటమిన్స్? సురక్షితమైన మల్టీవిటమిన్స్ మీరు తీసుకుంటున్నారా? మీకు అవసరం అవుతున్నాయి. విటమిన్స్, మినరల్స్ ఎందుకు అవసరం? ఇది వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థను బలంగా ఉంచడానికి, సాధారణంగా పెరుగుదలకు మరియు అభివృద్ధికి మరియు కణాల అవయవాలకు వాటిని అవి చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. మల్టీ విటమిన్స్ ఉపయోగాలండి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంచుతుంది. బ్రెయిన్ సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుందండి. కళ్ళ సంబంధ వ్యాధులకు, ఎనర్జీ లెవెల్స్ పెరుగుదలకు, ఆందోళన తగ్గించి ఒత్తిడిని తగ్గించడానికి, అలాగే కండరాల శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా రకాల జీవక్రియల కోసం వెస్టీజ్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్‌ని ఉపయోగపడుతుందండి. ఇది పిల్లలు గాని, పెద్దలు గాని, పిల్లలు ఇద్దరు కూడా తీసుకోవచ్చండి. ఇది ఇద్దరికీ పనిచేస్తది. ఇంట్లో లేడీస్‌కి, బాయ్స్‌కి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. అందరూ తీసుకోవచ్చు. హెల్తీగా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ నేను తీసుకునే ఇం ప్ర నేను తీసుకున్నదండి వెస్టీజ్ గమ్మీస్ అండి. ఆరోగ్యకరమైన, ఇంట్రెస్టింగ్, మంచి రుచిని కలిగి ఉంటుందండి. ఇది ఎక్కడికైనా, ఎలాగైనా తీసుకెళ్ళొచ్చు. ఇవి ఎక్కడైనా తినొచ్చండి. ఈజీ క్యారింగ్. ఎలాగైనా తీసుకెళ్ళొచ్చు. ఎక్కడైనా తినొచ్చు. పార్కుల్లో గాని, ఇప్పుడు పిక్చర్‌లో చూస్తున్నా గదండీ ఇక్కడ. పార్కులో గాని, ఇంట్లో గాని, బస్‌లో గాని, ట్రైన్‌లో గాని, ఆఫీస్‌లో గాని, సినిమా థియేటర్‌లో గాని, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్ళొచ్చు. ఎక్కడైనా తినొచ్చండి. గమ్మీస్ అంటే ఏమిటి? వాట్ ఆర్ గమ్మీస్? గమ్మీస్ అనేవి మనకు కావలసిన పోషకాలను రుచిగా, సులభంగా అందించేవండి. ఇవి విటమిన్స్ మరియు మినరల్స్‌ను మన శరీరానికి సరిగా తీసుకొనుటకు సహాయపడుతుందండి. గమ్మీస్ బెనిఫిట్స్ అండి. ఎనర్జీ పెంచుటకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు ఉపయోగపడుతుంది. అలాగే జీవక్రియలు సరిగా జరుగుటకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయండి. ఇవి స్ట్రాబెర్రీ మరియు లెమన్ ఫ్లేవర్స్‌లో లభిస్తాయండి. వీటికి దుర్వాసన ఉండదు. సులభంగా జీర్ణం తీసుకెళ్ళొచ్చు. సులభంగా మింగొచ్చండి. ఈ గమ్మీస్ వలన లభించే విటమిన్స్ మరియు మినరల్స్ మన శరీరానికి కావలసిన 10 రకాల ముఖ్యమైన విటమిన్స్ మరియు మినరల్స్‌ని అందిస్తాయండి. నేచురల్ ఫ్లేవర్స్ మరియు కలర్స్‌తో తయారు చేయబడి ఉన్నాయండి ఇవి. ఇవి స్టార్ అండ్ మరి బేర్ షేప్స్‌లో ఉంటాయండి ఇవి. పెద్దవాళ్ళైతే 2 తీసుకోవచ్చండి రోజుకి. పిల్లలకైతే మాత్రం ఒక గమ్ము మాత్రమే ఇవ్వాలండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వై వెస్టీజ్ గమ్మీస్ ఆర్ యూనిక్ అని. దీంట్లో గ్లూటెన్ ఫ్రీ ఉంటదండి. నేచురల్ ఫ్లేవర్స్ ఉంటాయి.
అలాగే ఈజీ టు కన్జ్యూమ్ అండి. ఇవి అంటే తొందరగా అంటే ఈజీగా తీసుకోవచ్చు. ఈజీగా డైజెషన్ అయితే. నో ఎక్స్ట్రా షుగర్ అండి. షుగర్ కోటింగ్ ఉండదు దీనికి. నో ట్రాన్స్ఫర్. గ్లూటెన్ ఫ్రీ అండి. డైరీ ఫ్రీ అండి. దీంట్లో పాలు ఉండవండి దీంట్లో. ఓకే అండి. దీనికి ఎంఆర్పి ఉంది. ఎంఆర్పి 825 అండి. డిపి వచ్చేసి 695 అండి. పివి 23 ఉంది. మన వెస్టీజ్ లో లభించే ఈ ఐటమ్స్ అన్ని కూడా పిల్లలకి కానీ పెద్దలకి బాగా ఉపయోగపడతాయండి. పిల్లలు ఇప్పుడు ఉంటున్న ఈ జీవన శైలిలో వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండట్లేదు. వాళ్ళ ఆరోగ్యం కోసం పర్టికులర్ గా మనం ఏమో శ్రద్ధ ఏం తీసుకున్నట్టు చేసి మనం శ్రద్ధ తీసుకోవాలని అది ఇది పెడదామని చెప్పేసి మనము ఎంతో ఇష్టంగా పిల్లలకి ఏం పెట్టినా కానీ వాళ్ళు ఇష్టంగా తినట్లేదండి. మా మమ్మీ మా డాడీ వాళ్ళ ఇష్ట ప్రకారమే చూస్తున్నారు తప్పితే మాకేం పెట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అంతేగాని వాళ్ళ ఆరోగ్యం కోసం అని చెప్పేసి అని వాళ్ళు అనుకోవట్లేదండి. ఇది మన వెస్టీజ్ లో లభించే ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడాను వాళ్ళ హెల్త్ కి ఉపయోగపడతాయండి. బాగా ఉపయోగపడతాయి. కాబట్టి డైలీ వాళ్ళ ఫుడ్ లో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ నుండి మొదలుకొని నైట్ పడుకునే వరకు మన వెస్టీజ్ లో లభించే ప్రోటీన్ బార్ కానీ ఈ గమ్మీస్ కానీ ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ లో అవి ఇస్తూ ఉండడం వలన చాలా హెల్దీగా ఉంటారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్ నాకు ఈ డ్రీమ్ వచ్చేసి వెస్టీజ్ నుండి 1 lakh 1 కార్ తీసుకోవాలనేది నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో గమ్మీస్ గురించి మిగతా అంటే మెయిన్ మినరల్స్ ఎలాంటి ఉపయోగపడతాయండి మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. మమతా గారు ఆల్ ది బెస్ట్ మేడం. సో ఇంతకుముందు కూడా మీరు మంచి సెషన్ చేశారు. ఇవాళ కూడా మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా మీరు షార్ట్లీ మంచి అచీవ్మెంట్ సాధించి ఈవినింగ్ సెషన్ రావడం కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 280+ మెంబర్స్ ఉన్నారు. మమతా గారు మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. విటమిన్ గమ్మీస్ అండి చాలా బాగుంటాయి. పిల్లలకి వాడచ్చు. ఆల్రెడీ కూడా చాలా వాడుతున్నారు. చాలా మంది లీడర్స్ కూడా వాడారు. బ్రేక్ఫాస్ట్ సిరియల్ కానీ సో మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి స్నాక్ బార్స్ కానీ అన్ని మనం ఏదో బయట కొంటున్నామో ఇవన్నీ వాటిలో మిక్స్ అయి ఉంటుంది అండ్ అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కంపల్సరీ మన పిల్లలకి మనం వాడించవచ్చు. అందరూ వాడచ్చు కూడా. రైట్ లీడర్స్. సో ఈ యొక్క నాలెడ్జ్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవడం ద్వారా ఈ నాలెడ్జ్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ ఇవాళ సెషన్ లో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి ఒకసారి మాట్లాడిన తర్వాత నేను కాల్స్ అనేది తీసుకుంటానండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు. మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో దీన్ని స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇవాళ మీ అందరికి తెలుసు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకెంతో మందికి సపోర్ట్ చేయాలి అండ్ అదే విధంగా మంచి మంచి వర్క్స్ కూడా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా జరగాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని యూటిలైజ్ చేసుకుని కోరుకుంటూ అండ్ ఫేస్బుక్ పేజ్ లో ఉన్నామండి. రంజిత్ కుమార్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి. మంచి లీడర్షిప్ తయారవుతుంది. అన్లిమిటెడ్ నాలెడ్జ్ రెడీగా అవైలబుల్ ఉంది. సో ఆల్మోస్ట్ 1000+ వీడియోస్ ఉన్నాయి. రాత్రి మణికంఠ గారు యూత్ ఎంపవర్మెంట్ గురించి ఇచ్చారు. సో ఇలా డిఫరెంట్ మన స్వప్న మేడం డిఫరెంట్ లీడర్స్ మన టీంలోనే చాలా మంది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇస్తున్నారు అండ్ గెస్ట్లు వస్తున్నారు. ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. యూటిలైజ్ చేసుకోండి. ఛానల్ ని ప్రమోట్ చేసుకోండి. అండ్ మన యొక్క విజన్ అండి 31 డిసెంబర్ 2024 కి ఒక విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. అండ్ అదే విధంగా 10 మంది విఎంసీని తయారు చేయాలి. 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీం ని కూడా పార్టిసిపేట్ చేయిస్తూ మీరందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మమతా మేడం థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం.
Thank you, sir. Right. So, good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Sir, good morning. మమతా గారు. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, sir. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఈరోజు గమ్మీస్ గురించి చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ చెప్పారు. అదే రకంగా బ్రేక్ఫాస్ట్ సెల్ గురించి కానీ, ప్రోటీన్ ఎన్విగో ప్రోటీన్ పౌడర్ గురించి కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్. అంటే ఇది చాలా మంది చెప్తుంటారు, బట్ తీసుకుని తక్కువ సమయంలో మంచి కీ పాయింట్స్ చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇదే రకంగా మీరు ఈవినింగ్ ఎంత వారం అయితే ఈవినింగ్ వస్తే రికార్డ్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది పాయింట్ రాసుకునే పద్ధతి కానీ లేకపోతే ఇంకోటి కానీ కొద్దిగా మార్నింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది. సో అదే ఈవినింగ్ టైం అయితే రికార్డ్ అయి ఉంటుంది. సో అది చాలా మంది షేర్ అవుతుంది. ఈరోజు చాలా చిన్నపిల్లలకి ఏం పెట్టాలి ఏం చేయాలి తెలియక చాలా మంది బయట జంక్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల చిన్న వయసులో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మీలాంటి వాళ్ళు సెషన్స్ ఈవినింగ్ తీసుకొని మంది ముందుకు వెళ్తే డెఫినెట్ బాగుంటుంది. సో అతి త్వరలో ఈవినింగ్ సెషన్కి వస్తూ చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటూ, ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా 30,000 ప్రాసెస్ ఈవినింగ్ సెషన్కి వస్తే చాలా మంది సపోర్ట్ అవుతుంది మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. Thank you, sir. Thank you very much, sir. ఎస్ లీడర్స్ చూడండి, ఈ రోజు మేడం ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుని వచ్చారు. సో నేర్చుకోవడమే కాదు, అది పక్క వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన వచ్చింది. ఈ రోజు భగవంతుడు అబ్దుల్ కలాం గారిని అందరూ అంటారు, మనం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ 10 మందికి ఇవ్వడం కూడా అంత ఇంపార్టెంట్. సో చాలా ఎక్సలెంట్ గా నేర్చుకున్నారు, దానికి తగ్గట్టు ఇవ్వడం కూడా ముందుకు వచ్చారు. సో మనం కూడా నేర్చుకోవాలి, 10 మందికి ఇస్తే 100% మన వెస్టేజ్ అందరూ సక్సెస్ఫుల్ అవుతారు. అది సాధ్యం అవుతుంది. దానికి ఎగ్జాంపులే నిన్న మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యి, నిన్న మనకి ఆంధ్రాలో కార్ బుక్ అయింది, తెలంగాణలో ఒక కార్ బుక్ అయింది, ఆంధ్రాలో మనకి నిన్న ఒక కార్ తీసుకోవడం జరిగింది. సో అదే రకంగా నిన్న మనకి తెలంగాణలో మనకి వెంకన్న సార్ గారు కార్ బుక్ చేశారు. నిన్న అదే రకంగా మన ఆంధ్రాలో వెంకట గారి టీం నుంచి ఇంకొక కార్ బుక్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎక్కడ సాధ్యం అవుతాయంటే, ఒకసారి అర్థం చేసుకోండి, మనం గెలవాలి సాధించాలి అనుకుంటే 100% వెస్టేజ్ లో 100% సక్సెస్ఫుల్ అవుతామండి. బట్ మనం ఏదైతే ఆలోచన చేసుకున్నామో 100% మనం గెలవాలి సాధించాలంటే 100% మనం ఆలోచన విధానం పాజిటివ్నెస్ ఉండాలి. సో మనం చూడండి, ఎందుకు చెప్తున్నంటే నిన్న ఆంధ్రలో కార్ ఓపెన్ అయిన వ్యక్తి శాంత్ కుమార్ అనే వ్యక్తి ఏజెన్సీలో కొన్నాడు. సో ఏజెన్సీలో అక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమి దొరకదు. అలాంటి ఒక పరిస్థితిలో రోజు మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ట్రైనింగ్స్ అవ్వడం, దానికి కారణం ఏంటంటే నిన్న కార్ ఓపెన్ అయింది. అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చాము ఏం చేసామని కాదండి, ఒక ఏజెన్సీలో ఉన్న అబ్బాయి కూడా నిన్న కార్ తీసుకోవడం జరిగింది, అంటే బుక్ చేశారు. సో షార్ట్లీ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం, కార్ ఓపెనింగ్ అవుతుంది. సో నేర్చుకోండి, నేర్పించండి, డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్ అవుతాం. సో లీడర్స్ ఎప్పుడు కూడా మనసులో ఒకటి పెట్టుకోండి, మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడితే, ఈ రోజు వయసు ఉంది లేకపోతే ఇంకోటి ఉంది నేను నేర్చుకోలేను అనుకుంటే ఏది సాధించలేం. అదే రకంగా నాకు అన్ని వచ్చు నేను ఎవరికి చెప్పవసరం లేదు అనుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది. నేర్చుకోండి, నేర్పించండి, 100% మనం సక్సెస్ఫుల్ అవుతాం. సో దానికి ఏమి ఇబ్బంది కాదు, లేకపోతే ఇంకోటి కాదు. రాత్రి మనకంట శ్రీనివాస్ గారు ఒక ఎక్సలెంట్ సజెషన్ ఇచ్చారు. అది ఓన్లీ నాట్ ఓన్లీ యూత్ కాదండి. సో మీకు తెలిసిన విషయం, కొత్త విషయం కాదు, ప్రపంచంలోనే అత్యంత యూత్ ఉన్న దేశం ఎక్కడ ఉందంటే భారతదేశమే. సో యూత్ ఉన్న దేశం ఎక్కడా లేదు వరల్డ్ లో. కానీ మన యూత్ ఏం చేస్తున్నారంటే ఈ మూవీస్ అనేటి లేకపోతే ఇంకోటి గేమ్స్ అని ఇంకో దాంట్లో కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారు, దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సో అలాంటి ఒకటి మంచి సెషన్ మనం తీసుకొని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు కూడా సెషన్స్ తీసుకొని మంచి ముందుకు వెళ్తున్నారు. మరి మనం కూడా ఎందుకు వెళ్ళలేము? ఎవరైతే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 279 మెంబర్స్ ప్లస్ ఉన్నారో ఆలోచన తీసుకోండి, తెల్లవారుజామున 5 గంటలకు లేసి మనం ఎందుకు చేయలేము, ఎందుకు అది సాధించలేము అనుకుని నిర్ణయం తీసుకుంటే కొన్ని వందల వేల లక్షల కుటుంబాలు మనం హెల్ప్ చేయొచ్చు. మన ఇక్కడ వెస్టేజ్లోకి వచ్చింది, ఎస్పెషల్లీ టీమ్ హెల్పింగ్ వచ్చింది ఏంటంటే ఏదో మనం సంపాదించాలి మనం సాధించాలని కాదు, కొన్ని వందల వేల లక్షల కుటుంబాలకి మనం సాయం చేయాలి. ఆ సాయం ఆర్థికంగా అదే రకంగా ఆరోగ్యపరంగా చేయాలని ఆలోచనతో మన లక్ష్యంతో పెట్టుకున్నాం. సో మీ అందరూ సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకా సపోర్ట్ కావాలి, ఇంకా ముందుకు వెళ్దామండి డెఫినెట్ గా 100%. సో ఈ రోజు ఈవినింగ్ మనకి శ్రీదేవి మేడం గారి సిఐటి ఉంది, ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటే చెప్తానండి నేను, మనం నేర్చుకోవడానికి 100% ఇష్టపడాలి, అదే రకంగా 10 మందికి చెప్పడానికి ఇంకా ఇష్టపడాలి. సో ఎప్పుడైతే ఈ 2 ప్రోగ్రామ్స్ చేస్తామో డెఫినెట్ గా మనల్ని ఫాలో అయ్యే టీం కూడా అదే చేస్తారు. సో దయచేసి ఎక్కడ మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా మిస్ అవ్వద్దు. ఈ రోజు నాది వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ ఉంది మీటింగ్. సో ఎవరైతే నియర్ బైలు ఉన్నారో మధ్యాహ్నం 1 గంటకల్లా ప్రమోట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 500 మంది ప్లస్ తో మనం క్రూజ్ ట్రిప్ లో ఉంటాం. లండన్ స్కాట్లాండ్ 200 మెంబర్స్ ప్లస్ తో ఉంటాం. ఇది 100% ఖచ్చితంగా అవుతుంది. సో మీ అందరి సపోర్ట్ తో. సో దయచేసి ఈ రోజు చెప్తున్న మాటే, మనం ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడు కూడా గుడ్ బ్యాడ్ అండ్ డిసిషన్ అనేది ఆన్ బేస్ ఆఫ్ మన పద్ధతి బట్టి ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా లైఫ్ లో ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పడానికి ఇష్టపడాలి, అదే రకంగా సారీ చెప్పడానికి కూడా ఇష్టపడాలి. సో నా తప్పులేదు కానీ ఎందుకు సారీ చెప్పాలనుకుంటే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అవుతుంది, దయచేసి సారీ కానీ థ్యాంక్స్ అని చెప్పడానికి ఇష్టపడండి.
డెఫినెట్ గా 100% సక్సెస్ఫుల్ అవుతారు. వన్స్ అగైన్ మమత గారు, మంచి ఫ్యూచర్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ఒక చెప్పే విధానం చాలా ఎక్సలెంట్ గా ఉంది. డెఫినెట్ గా మీరు ఇంకా కొద్దిగా నేర్చుకోండి, ఇంకా 10 మందికి హెల్ప్ చేయండి. డెఫినెట్ గా సిస్టమ్ టైం వినియోగించుకోండి. డెఫినెట్ గా 100% మంచి పొజిషన్ వెళ్తారు. ఆల్ ది బెస్ట్ మేడం మమత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ టీమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కవిత లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మమత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం పీపీటీ తోటి చాలా బాగా చెప్పారు మేడం. నేను మీ అప్లైనర్ నుండి నేను కూడా పీపీటీ షేర్ చేసి చెప్పలేకపోయినా, మా డౌన్లో ఉండి మీరు ఇంత బాగా చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఎప్పుడు చెప్పినా మీరు మంచిగా క్లుప్తంగా అర్థమయ్యేలాగా చెప్తారు. మీలో మంచి పట్టుదల ఉన్నది. మంచిగా నేర్చుకొని ఇంకా మంచి మంచి సెషన్స్ ఇస్తూ ముందుకెళ్ళండి మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మైసెల్ఫ్ కవిత లక్ష్మణ్ ఫ్రమ్ లక్ష్మీదేవిపేట. నా అప్లైనర్స్ రమేష్ సార్, సురేష్ సార్, సంధ్య మేడం. నేను ఇయర్ ఎండింగ్ వరకు 1 lakh 1 car తీసుకోవాలనే గోల్ తోటి వర్క్ చేస్తున్నాను. నాతో కమిట్మెంట్ గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మాధవి గారు. మాధవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మమత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ చెప్పారు మేడం. ప్రోటీన్స్ గురించి కానీ హెల్త్ గురించి బాగా చెప్పారు మేడం. గమ్మీస్ గురించి, థ్యాంక్ యూ మేడం. బ్రేక్ఫాస్ట్ గురించి బాగా చెప్పారు మేడం. చాలా అర్థమయ్యేలాగా చెప్పారు మేడం. మేము కూడా ఇంకో వాళ్ళకి చెప్పడానికి చాలా బాగా నచ్చింది మేడం. ఇంకా ఇట్లా సెషన్ చెప్పాలని కోరుకుంటున్నా మేడం. ఈ గోల్ ఏదైతుందో తొందరగా నెరవేరాలనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రమ్ మాధవి ఫ్రమ్ వరంగల్. 1 year లో 1 car 1 lakh తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. నన్ను నమ్మి వచ్చిన 10 మందికి నాలాగా చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది Thank you, బెస్ట్ madam. మేడం. బోడన్న గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్. గుడ్ మార్నింగ్ సార్. మమత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ మేడం. ఈరోజు సిఎన్టీ గురించి నిజంగా బీపీ చాలా చక్కగా స్వీట్ గా వివరించడం జరిగింది. ప్రతి పాయింట్ మేడం నిజంగానే మనం వాడుతూనే మనం ఒక్కడికి చెప్పగలం మేడం. నిజంగా ఫీల్డ్కి వెళ్ళినా మనం వాడకుండా చెప్పగలం. అది మాత్రం కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా మనము ఇది మన ఒక 100 ఫీవ్ కానీ 2 నుంచి 14 తారీఖు కానీ తీసుకున్నట్లయితే మనం వాడుకొని మనము ప్రతి ఒక్క మన కింద డిస్ట్రిబ్యూషన్ చెప్పవచ్చు, ఫీల్డ్ కూడా వెళ్ళి చెప్పచ్చు మేడం. అన్ని పాయింట్ కూడా బాగా చెప్పడం జరిగింది. అన్ని పాయింట్ అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. మైసెల్ బి బోడాన్ అండ్ గౌరీ. నేను ప్రెసెంట్ ఇక్కడ గోల్డ్ ఐడల్ పొజిషన్ ఉన్నాను. ఇక్కడ వెస్టేజ్ అనే ప్లాట్ఫారంలో యూట్యూబ్ ద్వారా చూసి పరిచయం ఉండడం జరిగింది. మన గ్రేట్ లీడర్ మూర్తి అండ్ కవిత ద్వారా పరిచయం ఉండడం జరిగింది. వాళ్ళకి నా యొక్క పాదవిందాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎంత చెప్పిన తక్కువ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా షార్ట్ డ్రీమ్ ఏమో 1 lakh 1 car. నా లాంగ్ డ్రీమ్ ఏమో నాతో 10 మంది వచ్చిన వారికి లక్ష ఇప్పించుకుని నేను 10 lakhs తీసుకోవాలని మంచి డ్రీమ్స్ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మన రంజిత్ కుమార్ సార్కి, ఉమాశంకర్ సార్కి, లారీ మేడంకి, మూర్తి అండ్ కవిత మేడంకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శేషయ్య గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం మమతా మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ వచ్చేసి కొంచెం డిఫరెన్స్ గా ఉంది. అంటే మన హెల్త్ సప్లిమెంట్స్ గురించి వాటి గురించి మనందరం చెప్పుకుంటా పోతున్నాం. ఒక్కసారి మన ఈ చిల్డ్రన్స్ గురించి
బాగా ఈ ప్రోటీన్స్ గురించి కానీ ఆ గమ్మీస్ గురించి కానీ ఏమేమైతే ప్రోటీన్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని వాటిలో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ గురించి కూడా బాగా గుర్తు చేశారు మేడం. అందువల్ల మన వెస్టేజ్ లో అన్ని బ్రేక్ఫాస్ట్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్ని ఉన్నాయి. మన పిల్లల చేత ఇవి వాడిచ్చేటట్లుగా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. మనందరం యూజ్ చేయాలా, యూజ్ చేయించాలా, అలాగే నేర్చుకోవాలా, నేర్పించాలనేది మన సార్ చెప్పినట్టుగా థ్యాంక్ యూ అనేది, సారీ అనేది కూడా రెండు పదాలను మనం మైండ్ లో పెట్టుకొని జాగ్రత్తగా ముందుకు పోతే ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది. మన వేస్టేజ్ మార్కెట్ లో అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మన సార్ వాళ్ళ విజన్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. నా పేరు శాశ్వత, అద్దంకి నుంచి మాట్లాడుతున్నాను. నా డ్రీమ్ వచ్చేసి 1 car 1 lakh ఇన్కమ్ అట్ December 10 కల్లా సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అరుణ మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం మమతా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలు హాలిడేస్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అనేది గుర్తు తెచ్చారు మేడం. చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా బాగా చెప్పారు మేడం. ప్రోటీన్ పౌడర్ గురించి, బ్రేక్ఫాస్ట్ గురించి, ఇంకా మీస్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మరిన్ని సెషన్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి అరుణ రాజు అండి. మా ఊరు పలువెలుపులో నేను ప్రస్తుతం కో డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా డ్రీమ్ ఈ డిసెంబర్ లోపు నేను కార్ తీసుకోవాలి, 1 lakh తీసుకోవాలి. నన్ను నమ్మి వచ్చే వాళ్ళకు కూడా 1 lakh 1 car ఇప్పిస్తూ నేను 10 lakh తీసుకున్న నమ్మకంతో వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సునీత గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మమతా మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇవాళ మీరు చెప్పింది పిల్లల గురించి మనం చాలా ఏవో వాడతాం, బయట అన్ని తెచ్చిస్తాం, కానీ ఇందులో ఉన్న దాని గురించి ప్రతి ఒక్కటి మాకు స్పష్టంగా తెలియజేశారు. విటమిన్స్ అనేవి ఏమొస్తాయి, దాంట్లో ప్రోటీన్ ఏంటిది అనేది ప్రతి ఒక్కటి స్పష్టంగా తెలియజేశారు మేడం. మాకు కూడా ఇంతవరకు కొన్ని తెలియనివి కూడా ఇవాళ మేము తెలుసుకున్నాం మేడం. మేము పిల్లలకు వేరే వారికి వెళ్తే సజెషన్ చేయడానికి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం మేడం. సో థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నారు మేడం. సో మై సెల్ఫ్ సునీత రమేష్, విలేజ్ కామారం, మండల ఆత్మకూరు, డిస్ట్రిక్ట్ హన్మకొండ. నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ బ్రాంజ్ అవుతూ చెక్ తీసుకోవాలని, అలాగే December 2024 10 కల్లా 50,000 తీసుకుంటూ కార్ తీసుకోవాలని, అలాగే ఫిబ్రవరిలో ఉండే క్రూజ్ ట్రిప్ కు అవైలబుల్ అవుతూ మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళాలని సంకల్పంతో వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్, ఇంతటి అవకాశం ఇచ్చినందుకు.